హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 103. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మీరు ఇలా తయారయ్యి బయటకు వెళ్తే ప్రతి ఒక్కళ్ళ చూపు మీ మీదే ఉంటుంది. అందుకే గుమ్మంలోనికి రాగానే ఇలా దిష్టి తీస్తే ఆ నెగెటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది అని దిష్టి తీయడం పూర్తి చేసి ఇప్పుడు వెళ్ళండి అని చెప్పడంతో అందరూ లోపలికి వెళ్తారు. టైం 8 అవ్వడంతో గీత తన రూమ్లోనికి వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని చాలా స్పీడ్గా నడుచుకుంటూ కిచెన్లోనికి వెళ్ళి శివ బ్రో, టిఫిన్ మొత్తం కంప్లీట్ అయిందా అని అడుగుతుంది. శివ చిన్నగా నవ్వుతూ, మొత్తం రెడీగా ఉంది గీతమ్మ. మీరేం టెన్షన్ పడకండి. ఇదిగో ఈ కాఫీ తీసుకోండి అని ఒక కప్పు గీత చేతిలో పెట్టి తన పని చేసుకుంటూ ఉంటాడు. గీత చక్కగా నవ్వుతూ, థ్యాంక్ యూ బ్రో. మీకెప్పుడు ఏ టైంకి ఏది ఇవ్వాలో కరెక్ట్‌గా తెలుసు. అర్లీ మార్నింగ్ లెగవడం వల్ల తలంతా బాగా నొప్పిగా ఉంది అని అనుకుంటూ ఆ కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తుంది. పద్మావతి గారు గీత అని పిలిచేసరికి గీత కాఫీ పట్టుకొని హాల్లోనికి వెళ్ళి ఆవిడకి ఎదురుగా నుంచొని ఏమైంది పద్దు అని మెల్లగా అడుగుతుంది. పద్మావతి గారు కోపంగా చూస్తూ పంతులు గారు ఏం చెప్పారు నీకు గుర్తులేదా అని అడుగుతారు. గీత కొంచెం సేపు ఆలోచించి నిజంగా గుర్తుకు రావడం లేదు పద్దు. నేనేమైనా మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేసుకుంటాను చెప్పు అని అడుగుతుంది. పద్మావతి గారు కొంచెం గంభీరంగా నువ్వు ఈ రోజు నుండి విరాట్ రూమ్లోనే ఉండాలి. మీరిద్దరూ ఏ ఫుడ్ తిన్నా షేర్ చేసుకోవాలి. అది టిఫిన్ అయినా లంచ్ అయినా చివరికి డిన్నర్ అయినా సరే ఒక ఇస్తరులోనే తినాలి అని అంటారు. గీత ఏడుపు ముఖంతో పద్దు ఇవన్నీ ఖచ్చితంగా చేయాలా అని అడుగుతుంది. పద్మావతి గారు కొంచెం కోపంగా మనం చేసే ఏ పూజ అయినా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఒక 7 రోజులు మీ ఇద్దరు ఎవరి కోసం వారు కాకుండా ఒకరి కోసం మరొకరు ఆలోచించండి. గీత నీ థింగ్స్ అన్ని తీసుకొని విరాట్ రూమ్లో పెట్టిస్తున్నాను. ఈ క్షణం నుండి నువ్వు ఆ రూమ్లోనే ఉండాలి అని గంభీరంగా అంటారు. విరాట్ గీత వైపు చూసి కళ్ళెగరేసి చిన్నగా నవ్వుతాడు. గీత ఇంకేం చేయలేక ఏడుపు ముఖంతో అలానే నుంచొని ఉంటుంది. విరాట్ గీత చేతిలో ఉన్న కాఫీ కప్ చూసి ఏంటది అని అడుగుతాడు. గీత ఆ కప్ ముందుకు చూపిస్తూ కాఫీ. టిఫిన్ కుక్ చేయడం పూర్తయిందా లేదా అని కనుక్కోవడానికి కిచెన్లోనికి వెళ్తే శివ బ్రో కాఫీ ఇచ్చారు అని మెల్లిగా అంటుంది. విరాట్ సీరియస్గా చూస్తూ ఇంత చెప్పాక కూడా నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వేం తిన్నా ఏం తాగినా అందులో నాకు షేర్ ఉండాలి. అలా నాకు తెలియకుండా నువ్వెలా తాగుతావు అని అంటూ పైకి లేచి గీత ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని సిప్ చేసి చాలా బాగుంది అని అంటాడు. వసుంధర గారు చిన్నగా నవ్వుతూ విరాట్ చెవి పట్టుకొని ఏంటి కన్నా మా కోడల్ని భయపెట్టేస్తున్నావు? ఎవరూ లేరు అనుకుంటున్నావా? ఇంకొకసారి తనని ఏమైనా అంటే అస్సలు ఊరుకోము అని అంటారు. మంగ అక్కడికి రావడంతో పద్మావతి గారు మంగ గీత రూమ్లో ఉన్న థింగ్స్ అన్నీ తీసుకువెళ్ళి సెకండ్ ఫ్లోర్లో ఉన్న కృష్ణ రూమ్లో సర్దించు అని అంటారు. మంగ ఆనందంగా చూస్తూ అంటే గీతమ్మ గారు ఈ రోజు నుండి విరాట్ బాబు గారు రూమ్లోనే ఉంటారా అండి అని అడుగుతుంది. వసుంధర గారు మీ గీతమ్మ ఈ రోజు నుండి ఈ ఇంటి పెద్ద కోడలుగా అన్ని బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అని నవ్వుతూ అంటారు. మంగ ఆనందాన్ని తట్టుకోలేక తన కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. చాలా సంతోషంగా ఉంది అమ్మగారు. ఈ రోజు కోసం మీతో పాటు నేను ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? గీతమ్మ చాలా మంచివారు. తను మాకు తను మాకులాగా యూనిఫామ్ వేసుకుంటుంటే చూడడానికి నాకు చాలా కష్టంగా ఉండేది. ఇన్ని రోజులకి ఈ ఇంటికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అని ఆనందంగా అంటుంది. గీత ఏడుపు మొహం పెట్టుకొని నుంచొని ఉండేసరికి మంగ గీత దగ్గరకు వచ్చి ఏమైందమ్మా? ఇంత మంచి సమయంలో అలా ఉన్నారేంటి అని అడుగుతుంది. గీత చిన్నగా మాట్లాడుతూ అక్క నాకు కాఫీ అని అంటుంది. మంగ చిన్నగా నవ్వుతూ తీసుకుంది విరాట్ బాబే కదమ్మా! దానికి కూడా మీరు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారు? మీకు కాఫీయే కావాలి అంటే 2 నిమిషాలు ఆగండి తీసుకొచ్చేస్తాను అని అంటుంది. గీత డల్‌గా చూస్తూ నువ్వు తీసుకొచ్చినా నన్ను తాగనివ్వడక్కా. సగం షేర్ అని చెప్పి మొత్తం లాగేసుకుంటున్నాడు అని అంటుంది.
శాంతి గారు గీత చెవి పట్టుకొని, "ఏంటి కోడలి పిల్ల, అప్పుడే నా కొడుకు మీద కంప్లైంట్స్ చేస్తున్నావు?" అని అడుగుతారు. విరాట్ కాఫీ మొత్తం కంప్లీట్ చేసి ఖాళీ కప్ తీసుకొచ్చి గీత చేతిలో పెట్టి, "కాఫీ చాలా బాగుంది గీత, డైలీ ఇలాగే తీసుకురా" అని చెప్పి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. రఘుపతి గారు షాక్ అవుతూ అలానే చూస్తూ ఉంటారు. "వీడేంటన్నయ్య, ఇక్కడ ఇంతమంది ఉన్నామని కూడా లేకుండా వాడికి నచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మనమైతే పెద్దవాళ్ళుంటే కనీసం మన భార్యని ఏం అడగాలి అన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం" అని అంటాడు. రాఘవ గారు, "జనరేషన్ చేంజ్ అయింది కదా రఘుపతి. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉండడమే కదా మనకి కావాలి. పద వెళ్దాం" అని అంటారు. రఘుపతి, "అన్నయ్య, మనం కూడా ఈ జనరేషన్‌లో పుట్టాల్సింది. లైఫ్‌ని కనీసం ఎంజాయ్ చేసేవాళ్ళం" అని నీరసంగా అంటాడు. రాఘవ గారు చిన్నగా నవ్వుతూ, "వాడికిలాగా ఉండడం మన వల్ల కాదులే రఘుపతి. పద వెళ్దాం" అనేసరికి రఘుపతి, రాఘవ ఇద్దరూ కలిసి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. రఘుపతి గారు విరాట్ వైపు చూస్తూ, "పంతులు గారు చెప్పింది భోజనం ఒకే ప్లేట్‌లో చెయ్యమని. అంతేకాని ఆ అమ్మాయిని బెదిరించి కాఫీ లాక్కోమనలేదు విరాట్" అని అనడంతో విరాట్ చిన్నగా నవ్వుతూ, "ఏం చేయమంటారు బాబాయ్, నా పెళ్ళాం కొంచెం పెంకిది. అందుకే దాన్ని లైన్‌లో పెట్టుకోవాలి అంటే ఇలా చెయ్యక తప్పడం లేదు" అని అంటాడు. ఆ మాట విని నోరు కప్పలా తెరిచి అలానే చూస్తూ ఉంటారు. రాఘవ గారు చిన్నగా నవ్వుకొని, "రఘుపతి నోరు మూసి, అందుకే చెప్పా వాడిని కదపొద్దు అని. నా మాట విన్నావా?" అని అంటాడు. వీళ్ళు ఆనందాన్ని చూసి భవాని కోపంతో రగిలిపోతూ, "నాకు నా కూతురికి ఇంత అన్యాయం చేసి మీరింత సంతోషంగా ఉంటారా? అస్సలు ఉండనివ్వను. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మీ ఆనందాన్ని చెడగొడతాను" అని అనుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. శాలిని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, "ఏంటి వీడు నాకే వార్నింగ్ ఇస్తున్నాడు? ఇలాగే ఊరుకుంటే వీడు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకొని లండన్‌కి తీసుకువెళ్ళిపోయేలాగా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి వాడు ఇక్కడి నుండి వెళ్ళిపోయేలాగా చేయాలి. ఈ విషయం మమ్మీ ఒక్కదానితో తేలేలాగా లేదు. డాడీ హెల్ప్ తీసుకోవాలి. అవసరమైతే నలుగురు మనుషుల్ని పెట్టి వాడిని బెదిరించి ఇక్కడి నుండి పారిపోయేలాగా చేయాలి" అని అనుకుంటూ ఉంటాడు. మధు అర్జున్ గురించి ఆలోచిస్తూ, "విరాట్ అన్నయ్యకి ముందే తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అన్నయ్య మాట్లాడిన విధానం చూస్తుంటే అన్నయ్యకి ఎప్పటినుండో అర్జున్ గురించి తెలిసినట్టుంది. అంతా తెలిసినప్పుడు ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు ఉన్నాడు? ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు" అని అనుకుంటూ ఉంటుంది. మంగ అక్కడికి వచ్చి అందరికీ టిఫిన్ వడ్డించడంతో అందరూ టిఫిన్ తింటూ ఉంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఒక అరిటాకు పెట్టి అందులో టిఫిన్ సర్వ్ చేసి వెళ్ళి పక్కన నుంచుంటుంది మంగ. పద్మావతి గారు, "కృష్ణ, నువ్వు ముందు గీతకు తినిపించు, ఆ తర్వాత గీత నీకు తినిపిస్తుంది" అని అనడంతో గీత కంగారుగా, "పద్దు, పంతులు గారు ఒకే ప్లేట్‌లో తినమని చెప్పారు. అంతేకాని ఒకరికి ఒకరు తినిపించుకోమనలేదు" అని గట్టిగా అంటుంది. పద్మావతి గారు చిరుకోపంగా చూస్తూ, "పంతులు గారు ఏం చెప్పారో నాకు బాగా గుర్తుంది. నువ్వు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు మనవరాలా. ఈ తంతులన్నీ పెళ్ళైన కొత్తలో కొత్త దంపతుల చేత చేయించాలి. కానీ నువ్వు చేసిన ఘనకార్యం వల్ల ఏ ఒక్క తంతు కూడా జరిపించడానికి అవ్వలేదు. అందుకే మా ముచ్చటని ఇప్పుడు తీర్చుకోవాలి అనుకుంటున్నాము" అని అంటారు. గీత ఏడుపు ముఖంతో, "పద్దు, ప్లీజ్ కదా, మా మంచి పద్దు కదా, ఇప్పుడు ఇలాంటివి ఏమీ వద్దు, మమ్మల్ని ప్రశాంతంగా తిననివ్వు" అని అంటుంది. మధు ఎక్సైట్ అవుతూ, "పద్దు, నీ ఐడియా చాలా బాగుంది. పెళ్ళైన తర్వాత ఈవిడ గారిని ముందు నేనే చూసా. అప్పటి నుండి టెన్షన్‌తో చచ్చిపోయాను. అందుకే ఇప్పుడు మనం అందరం ఎంజాయ్ చేద్దాం. టెన్షన్ పడే వంతు మా వదినకి ఇచ్చేద్దాం" అని నవ్వుతూ అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని ప్లేట్లో ఉన్న పొంగలి తీసి గీత ముందు పెడతాడు. గీత అలానే విరాట్ వైపు చూస్తూ, "తప్పదా" అని మెల్లగా అంటుంది. విరాట్ కొంచెం గంభీరంగా, "టైం చాలా తక్కువగా ఉంది. నువ్వు త్వరగా తింటే కాలేజీకి వెళ్దాం" అని అనడంతో గీత ఇంకేమీ మాట్లాడలేక తన నోరు తెరిచి విరాట్ చేతిలో ఉన్న పొంగల్ని తింటుంది. గీత కూడా విరాట్కి తినిపించడంతో అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు. విరాట్, గీత ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళ ప్లేట్లో ఉన్న టిఫిన్‌ని కంప్లీట్ చేస్తారు. టైం అయిపోవడంతో గీత కంగారుగా తన బ్యాగ్ తీసుకొని, "పద్దు, బాయ్" అని చెప్పి కంగారుగా వెళ్తూ ఉంటే, మంగ, "ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నారు? కాలేజీలో ఉండేది విరాట్ సారే కదా.
మిమ్మల్ని ఏమీ అనరులే. కొంచెం మెల్లగా వెళ్ళండి అని అంటుంది. గీత ఒక్క నిమిషం ఆగి మంగ వైపు చూస్తూ, కాలేజీలో మీ విరాట్ సార్ ఉన్నారని నా భయం. ఎవరిని వదిలినా నన్ను మాత్రం వదలరు. లేట్‌గా వెళ్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. గీత కాలేజీకి వెళ్ళి కంగారుగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి మధు, సంధ్య ఒక టేబుల్ మీద కూర్చొని కనిపిస్తారు. గీత వాళ్ళ దగ్గరకు వెళ్ళి, క్లాస్‌కి టైం అవుతుంటే మీరిక్కడేం చేస్తున్నారు? పదండి వెళ్దాం అని అనడంతో సంధ్య కోపంగా చూస్తూ, నీకు మేమసలు గుర్తున్నామా? అని అడుగుతుంది. గీత అయోమయంగా చూస్తూ, ఏమైంది శాండీ? అని అడగడంతో, మీ ఇంట్లో పూజ జరిగితే విరాట్ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకున్నారు. కనీసం నువ్వు మాకొక మాట కూడా చెప్పలేదు అని కోపంగా అంటుంది. గీత ఏదో మాట్లాడబోయేలోపు సంధ్య తన చెయ్యి అడ్డం పెట్టి, వద్దు ఇప్పుడేం మాట్లాడకు. నువ్వు ఎంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వను. అందరూ హ్యాపీగా వెళ్లారు. నాకు కూడా ఒక మాట చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా! సీనియర్‌ని కొంచెం సేపైనా దగ్గరుండి చూసుకునేదాన్ని అని బాధగా అంటుంది. గీత కోపంగా చూస్తూ, అలా చూస్తూ ఉండకపోతే వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదా! అని అడుగుతుంది. సంధ్య, ఏంటి ప్రపోజ్ చేసేది? అంత సీన్ లేదమ్మా. సీనియర్ సార్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలియక ఆయన్ని ఇష్టపడ్డాను. ఇప్పుడు నేను వెళ్లి ప్రపోజ్ చేస్తే, వెనక నా బ్యాక్‌గ్రౌండ్ చూసి ప్రపోజ్ చేస్తున్నావా అని అడిగితే, ఆ క్షణమే నేను చచ్చిపోతాను. అందుకే ఎప్పటికీ సీనియర్ సార్‌కి నా మనసులో ఉన్న మాట చెప్పను అని అంటుంది. గీత కోపంగా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా శాండీ? ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఎలాంటివారో తెలిసి కూడా ఇలా ఆలోచిస్తున్నావేంటి? అని అడిగేసరికి సంధ్య చిన్నగా మాట్లాడుతూ, వద్దు గీత, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. సీనియర్ సార్ ఎవరో ఏంటో తెలియక ముందు నుంచి సార్‌ని ఇష్టపడ్డాను. ఇప్పుడు నేను వెళ్లి ప్రపోజ్ చేస్తే ఆ ఫ్యామిలీ ఏమీ అనుకోకపోయినా మీ రిలేటివ్స్ అందరూ కావాలనే సీనియర్ సార్ ఆస్తి కోసం ట్రాప్ చేశాను అంటారు. ఆ మాట నేను భరించలేను అని బాధగా అంటుంది. మధు కోపంగా చూస్తూ, మీ అందరికీ ఇదొక జబ్బుందా? ఎవరినైనా మనం ఇష్టపడితే వాళ్ళ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా వెళ్లి ప్రపోజ్ చేయాలి. వాళ్ళు ఒప్పుకుంటే ఓకే. లేదు అంటే మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అంతేకానీ నేను వెళ్లి ప్రపోజ్ చేస్తే ఆస్తి కోసమే చేశారేమో అని ఎవరో అనుకుంటారని మీలో ఉన్న ప్రేమని అంత ఈజీగా ఎలా చంపుకుంటారు? మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మీతో పాటు ఇంక ఎంతమంది బాధపడాల్సి ఉంటుందో అర్థం కావడం లేదా? అని బాధగా అడుగుతుంది. సంధ్య మధు దగ్గరకు వెళ్ళి, ఏమైంది మధు? నేను ప్రపోజ్ చేయను అంటే నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? ఇక్కడ నాది వన్ సైడ్ లవ్ మధు. నేను చెప్తే కానీ సీనియర్ సార్‌కి నా గురించి తెలీదు. అలాంటప్పుడు నేను ప్రపోజ్ చేయకపోతే ఆయనెందుకు బాధపడతారు? అని అడుగుతుంది. మధు ఆ బాధని ఇంకా క్యారీ చేయలేక, నీకు తెలిసింది చాలా తక్కువ శాండీ. నువ్వు ఎప్పటినుండి మా అన్నయ్యని ఇష్టపడుతున్నావో నాకు తెలీదు కానీ, నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పటి నుండి ఆదిత్య నిన్ను లవ్ చేస్తున్నాడు. ఎన్ని సార్లు వాడిని కలిసావు? ఒక్కసారి కూడా వాడి కళ్ళలో నీకు ప్రేమ కనిపించలేదా? ఇప్పుడు నువ్వు అంతస్తులు అడ్డం చెప్పి వాడి నుండి దూరం వెళ్ళిపోవాలని చూస్తే వాడేమైపోతాడో నీకు అర్థమవుతుందా? అని అడుగుతుంది. సంధ్య షాక్‌తో అలానే చూస్తూ స్టాచ్యూలాగా బిగుసుకుపోతుంది. గీత ముందుకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు మధు? సీనియర్ సంధ్యని లవ్ చేస్తున్నారా? అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మధు కొంచెం గంభీరంగా, అవును. ఆదిత్య సంధ్యని 3 ఇయర్స్ నుండి చాలా డీప్‌గా లవ్ చేస్తున్నాడు. ఈ విషయం నీ బర్త్‌డే రోజే నాకు అర్థమైంది. వాడిని గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాడు. నేను లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు తన ముందుకు వెళ్ళి గ్రాండ్‌గా ప్రపోజ్ చేస్తాను. అప్పటి వరకు చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే మౌనంగా ఉన్నాను. ఈలోపు నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఏ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండడం కోసం ఈ విషయం చెప్తున్నాను. వాడికి కొంచెం టైం ఇవ్వు. నీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా 2 ఫ్యామిలీస్‌ని వాడు మేనేజ్ చేసుకుంటాడు అని అంటుంది. సంధ్య మధుని గట్టిగా హగ్ చేసుకొని, థాంక్ యూ సో మచ్ మధు. ఇన్ని రోజుల నుండి నాలోనే పడుతున్న బాధని ఒక్క క్షణంలో తీసేశావు. ఏం టెన్షన్ పడకు. సీనియర్ సార్ కోసం నా లైఫ్ లాంగ్ ఎదురు చూస్తూనే ఉంటాను అని ఆనందంగా అంటుంది. సంధ్య కొంచెం దూరం జరిగి,
ఇందాక ఫ్లోలో మాట్లాడుతూ మీరు ఇలాగే ఆలోచిస్తారా అని అన్నావు. నేను కాకుండా ఇంకెవరు ఇలా ఆలోచించారు అని అనుమానంగా అడుగుతుంది. గీత ముందుకు వచ్చి అదొక పెద్ద స్టోరీ. ఏమని చెప్పమంటావు అని అనడంతో సంధ్య అనుమానంగా చూస్తూ ఏం జరిగింది అని అడుగుతుంది. మధు గీత వైపు కోపంగా చూస్తూ ఉండడంతో సంధ్య మధుని పక్కకు జరిపి నువ్వు చెప్పు గీత ఏం జరిగింది అని అడుగుతుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.